చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని యొక్క ఉద్దేశములను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ ప్రాంతంలోనికి ఇక్కడ దేవుని యొక్క సువార్త అందించుట కొరకు పెద్దలు నిర్ణయించుకొని వారి ప్రాంతంలోకి నేను సహోదరుడు బాజీ వచ్చినప్పుడు ఓకేనయ్యా, దేవుని యొక్క సత్య సువార్తను తెలియజేయటానికి ఆటంకమేమి లేదు, మీరు వచ్చి జరిగించడానికి పూర్తి విధాలుగా సహకారం అని తెలియజేసినటువంటి పెద్దలకు మా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనము జాగ్రత్తగా ధ్యానించుకొని కొద్ది విషయాలు మనము శ్రద్ధగా వినుట కొరకై సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుని యొక్క జీవితములో జననము మరణము ఆ మధ్య ఉన్న జీవితమే మానవ జీవితం. ఈ మధ్య ఉన్న జీవితాన్ని ఎవరు ఎలాగ బ్రతకాలో అనేటువంటి ప్రయత్నాలలో వారు సాగిస్తున్నటువంటి యొక్క జీవితంలో కొందరు ఒడిదుడుకుల మధ్య బ్రతుకుతుంటారు, కొందరు కష్టాలలో బ్రతుకుతుంటారు, కొందరు సంతోషాలలో బ్రతుకుతుంటారు, కొందరు ఆనందాలలో బ్రతుకుతుంటారు, కొందరు ఏదీ లేదులే ఎందుకులే అన్నట్టుగా జీవితం మీద నిరాశ కలిగి బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా బ్రతకటానికి గల కారణాలు ఏంటంటే వాళ్లకు వచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళు అలా బ్రతికేస్తూ ఉంటారు. దీనిని మనం ఆలోచించుకుంటూ ఒకసారి అర్థం చేసుకుంటూ పోతే, పుట్టిన ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో నుంచి ఒకే విధంగా పుడుతున్నాడు. పోయేటప్పుడు కూడా అందరూ ఎలా పోతున్నారో ఒకరు అలాగనే పోతూ ఉంటారు. మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితంలో అందరికీ సంతోషమే ఉండాలిగా, బాగా ఆలోచించండి. అందరికీ ఆనందమే ఉండాలిగా, అందరికీ దుఃఖమే ఉండాలిగా. కొందరికి దుఃఖాలు ఉంటున్నాయి, కొందరికి బాధలు ఉంటున్నాయి, కొందరికి కష్టాలు ఉంటున్నాయి, కొందరికి సమస్యలు ఉంటున్నాయి, కొందరేమో జీవితాన్ని సజావుగా సాగించుకుంటూ పోతున్నారు. అసలు ఈ మధ్య అంటే ఈ యొక్క 70-80 సంవత్సరాల మధ్య కాలంలో ఇదంతా జరగటానికి గల కారణం ఏందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు లోకములో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వారు చేస్తున్న పని బాటలను బట్టి ఎందుకు వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయో అర్థం చేసుకోవటం లేదు. ఏదో ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది, వచ్చే సంవత్సరమైనా మంచి జరుగుద్దేమో, ఈ సంవత్సరం బాగాలేదు, తర్వాతైనా మంచి జరుగుద్దేమని మంచి దినాల కోసం ఎదురు చూస్తూ ఆ ఎదురు చూపులోనే జీవితాన్ని ముగించుకుంటూ పోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటుంటారు చాలా మంది, నిజంగా వీడు భూమి మీద పుట్టాడు కానీ వీడు పుట్టిన రోజు నుంచి చచ్చిపోయేంత వరకు సుఖమే వీడి జీవితంలో లేదు. అసలు ఇలాంటోడు ఎందుకు పుట్టించాడు దేవుడు, ఇట్లాంటోళ్ళని దేవుడు ఎందుకు కలిగించాడని దేవుడి మీద నిందేసుకుంటూ పోతుంటాం. ఏదో అలా గడిపేస్తూ పోతూ ఉంటాం. అయితే బాగా ఆలోచించండి, గమనించండి. దీని విషయాలను మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియచేసి జాగ్రత్తగా కొద్ది మాటలు చెప్తాను. శ్రద్ధగా మీరు వినటానికి సిద్ధపడండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని మేము తెలియచేస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథం వింటున్నప్పుడు మీరు ఆలోచించండి. చెప్తున్నానండి, ఆలోచించండి. ఇది నిజమా, ఇది అబద్ధమా? అబద్ధమైతే వదిలేయండి. అబద్ధాలను మనం ఎప్పుడు నమ్మాల్సిన పని లేదు. నిజమనుకో, అసలు ఎందుకు దీన్ని ఇలా చేస్తున్నారు, దీనివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా, దీనివల్ల మనం ఏదైనా పొందుకోగలమా అని ఆలోచించి ముందుకెళ్ళాలి. ఏదో గుడ్డిగా వచ్చారు, నలుగురు ఏదో ఆ ఊరు నుంచి వచ్చారు, 4 బాక్సులు తెచ్చుకున్నారు, అది సిస్టమ్ అంతా పెట్టారు, ఏదో 4 మాయమాటలు చెప్పారు, మనం నమ్మాలని గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మితే మనం లోకంలో పుట్టిన వాళ్ళందరికంటే వెర్రోళ్ళం. నిజంగా చెప్తున్నాను. ఏదైనా ఒక దాన్ని మనం నమ్మాలన్నా, ఏదైనా ఒక దాన్ని ఆధారం చేసుకోవాలన్నా దాని మూలం మనకు అర్థం కావాలి. దాని మూలం అనేది మనకు జాగ్రత్తగా అర్థం కావాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక సందర్భాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త
మా పిల్లలు కొద్దిగా అరవద్దు ప్లీజ్. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. 5వ అధ్యాయము. ఓకే. తీశారమ్మా? ఓకే. వచనం చెప్తాను, మీరు చదవండి. 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటనను మనం అర్థం చేసుకుందాం. ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా విందాం. అమ్మా అక్క అవసరం లేదు, ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళి యేసు ప్రభువారు తనకు చేసిన దాని గురించి ఆ ప్రాంతంలో వెళ్ళి చెప్పినప్పుడు, ఆయన వెళ్ళి చెప్పినప్పుడు జనములు ఆశ్చర్యపడుతున్నారంట. అసలు ఏం జరిగిందని ఆశ్చర్యపడుతున్నారు? ఎందుకు ఆయన చెప్పిన దానికి ఆశ్చర్యపడుతున్నారో మీ అందరికీ జాగ్రత్తగా చెప్తాను. కొద్ది మాటలు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితానికి ఆధారాలు, ఒక మనిషి జీవితానికి మూలాలు మీకు చాలా విషయాలు నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక సందర్భాన్ని నేను మీకు బాగా అర్థం కావటానికి చెప్తాను. జాగ్రత్తగా కొద్ది మాటలు విందాం. చాలా జాగ్రత్తగా విందాము. ఇక్కడ యేసు ప్రభువారు, యేసు ప్రభువారు అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా. యేసు ప్రభువారు తెలుసు కదా. మేము సువార్త చేసేవాళ్ళము, అలాగని అడుగుతాం. మీకు తెలిసిన ఇబ్బంది లేదు, తెలియకపోయినా తెలిసేటట్టు చేద్దాం. యేసు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి వచ్చేటప్పుడు అసలు ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఆయన రావటానికి గల కారణం ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని మీద వచ్చినప్పుడు దాని మూలము, దాని యొక్క పనిని మనం అర్థం చేసుకోవాలి. ఊరకనే ఎవరు రారు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి గల కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు, నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన మీకు బాగా చెప్తాను వినండి. ఈ యొక్క గెరాషేనులు అనేటువంటి ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రదేశం అంటే కుటుంబాలు ఉంటాయి, ఒక ఊరు అంటే ప్రాంతం ఉంటుంది, కుటుంబం అంటే ప్రదేశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మనకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. ఏ కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాడంటే, ఈ యొక్క కుటుంబంలో బాగానే, ఈ కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగింది. ఎలాంటి ఇబ్బంది కలిగిందంటే, ఆ కుమారుడికి దెయ్యము పట్టింది అని రాయబడింది బైబిల్ గ్రంథం. దెయ్యము అనగానే మీరందరూ ఊహించినట్టుగా కాదు. దెయ్యము యొక్క స్వభావాలు మనకు అర్థం కావాలి. ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా అర్థం కావాలని చెప్తున్నానంటే, దెయ్యం అనగానే మీరేదో శ్మశానాలలో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది అనేటువంటి గుడ్డి నమ్మకాలు ఇక్కడ వద్దు. నిజాలు మనకు అర్థం కావాలి, నిజం మనకు తెలియాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ చూడండి, అటువంటి పని కాదు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, ఇంకా కుటుంబం అన్నాక ఉంటారు కదా, అందరూ ఉంటారు కదా. ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి దెయ్యం పట్టినప్పుడు, ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దెయ్యం పట్టినప్పుడు వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడని రాయబడిందంటే, వాడు సమాధులలో నివాసము చేసేది వాడు అని రాయబడింది. సమాధులలో నివాసము చేయుచున్నాడు అంటే బాగేనండి. ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక కుమారుడు తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత వారు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు తల్లి, తండ్రి ఎలాంటి ఆశలు పెట్టుకుంటారంటే, ఇదిగో దేవుడి దయ వల్ల మాకు కుమారుడు పుట్టాడు, ఈడు పెరిగి పెద్దవాడవుతున్నాడు, మాకున్న కష్టాలు, మాకున్న బాధలు, మాకున్న సమస్యలన్నీ తీర్చేస్తాడు, ఈడు మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు, ఈడు మాకు చేతి కిందకు వచ్చాడు, ఇక మాకేం ఇబ్బందులు ఉన్నవని ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ కుమారుడికి ఈ దెయ్యము పట్టినప్పుడు, ఈడు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండటం అనేది పక్కన పెట్టండి. ఈడి జీవితం ఎలా సాగిపోతుందంటే, ఈడు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా, లేకపోతే రాత్రింబగుళ్ళు ఈడు
శ్మశానాలలో నివాసము చేయుచున్నాడు. ఎందుకు శ్మశానాలలో నివాసము చేయుచున్నాడంటే, వాని యొక్క ఆత్మ వాని స్వాధీనములో లేదు. వాని యొక్క స్వభావము వాని స్వాధీనంలో లేదు. వాడు ఆ యొక్క ఆత్మ వానిలోనికొచ్చినప్పుడు వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు ఏమి మాట్లాడతాడో వాడికి తెలియదు. వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడికి తెలియదు. వాడు ఎలా జీవిస్తున్నాడో వాడికి తెలియదు. వాడు ఎలా నడుచుకుంటున్నాడో వాడికి తెలియదు. అక్కడ ఏమి రాయబడిందంటే, వాడు ఒంటి మీద వస్త్రములు ఉంచుకునేవాడు కాదు. వాడిని కాళ్ళకు, చేతులకు కట్టేసినా గూడక ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేసుకొని, పరుగులు తీసుకొని ఎదురొచ్చిన వాళ్ళని రాళ్లతో కొడుతున్నారనేటట్టుగా రాయబడింది. నిజంగా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందర్భాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఒకసారి గమనిస్తే, ఏదో మా యొక్క అవసరాలకు, మా యొక్క అక్కరలకు మాకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పినటువంటి కుమారుడు యవ్వన కాలంలోనికొచ్చినప్పుడు, మా కుటుంబానికేందిరా ఈ దరిద్రము, మాకు పట్టిందేందిరా ఈ గతి, మాకెందుకు ఈ దరిద్రం పట్టింది, లోకంలో ఎవరికీ లేని పరిస్థితి మాకెందుకొచ్చింది, ఈ కుటుంబంలో మేము ఉండాలో పోవాలో తెలియనటువంటి బాధల్లో తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు, ఆ తల్లిదండ్రులకు, ఆ బిడ్డల, ఆ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అక్కడ మనకు కనిపిస్తున్నదేందంటే, ఈ యొక్క వ్యక్తి యొక్క తత్వము వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. వ్యక్తి తత్వము. ఏ తత్వం అంటే, ఇక్కడ మీకు చెప్పినట్టుగా దెయ్యము అనేటువంటి తత్వము. అయితే లోకములో బాగానండి. ఈ లోకంలో దెయ్యం అనగానే మీరు అనుకున్నట్టుగా శ్మశానాలలో తిరుగుతుంది, లేకపోతే ఎక్కడో చీకట్లో వస్తుందనేది దెయ్యాలు కాదు. ఈ దెయ్యములంటే ఎలాంటియంటే ఆత్మలు. ఆ ఆత్మని ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18 అధ్యాయంలోనికి మీరెళ్ళినప్పుడు, ఒక స్త్రీకి ఏ ఆత్మ పట్టిందంట? బలహీనపరుచు ఆత్మ అంట. బలహీనపరుచు ఆత్మ ఈ స్త్రీకి పట్టినప్పుడు, ఈ స్త్రీకి ఆ ఆత్మ పట్టినప్పుడు నడుములు వంగిపోయి నడుములిక లేవవంట. ఎందుకు నడుములు లేవటం లేదంటే, హాస్పిటల్‌కి పోయినా, ఎక్కడికి పోయినా ఏ జబ్బు లేదంటున్నారు. కానీ నడుములు వంగిపోతున్నాయి. అంటే అదొక బలహీనపరుచు ఆత్మ. ఈ బలహీనపరుచు ఆత్మ ఎప్పుడూ బలపరచదు. ఆ ఆత్మ పట్టినప్పుడు కృంగిపోతుంటారు. అదే విధముగా ఈ రోజులలో ప్రజల్లోనికి చూస్తే దెయ్యాల మాటలు పక్కకు పోయి. దెయ్యాలు ఎవరికి లేవు ఇప్పుడు. దెయ్యాలని ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికి దెయ్యాలు లేదు. ఎందుకంటే జనాలు రాత్రింబగళ్ళు దెయ్యాలతో సహవాసం చేసే రోజులు. బాగా అర్థం చేసుకోండి. రాత్రింబగళ్ళు దెయ్యాలతో సహవాసం చేసే రోజులు, దెయ్యాలకు భయపడే రోజులు పొయ్యాయి. దెయ్యాలనే రోజులు పొయ్యాయి. మరి దెయ్యాలు ఎలా తయారైపోయినాయంటే, దెయ్యం ఏం చేసిందంటే భూమి మీదకి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలకు, కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నటువంటి భార్యకు, కుటుంబంలో ఉన్నటువంటి భర్తకు మనశ్శాంతి లేకుండా చెయ్యటానికి ఈరోజు మనుషులకు పట్టినటువంటి దరిద్రం ఏందంటే, త్రాగుబోతనే దెయ్యం, తిరుగుబోతనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం, దొంగతనం అనే దెయ్యం, జూదం అనే దెయ్యం, సీరియల్ అనే దెయ్యం, సినిమాలనే దెయ్యం. ఈ యొక్క దెయ్యాలు పట్టిన తర్వాత ఈడికి త్రాగుబోతనేటువంటి ఈ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, మా వోడు మంచిగా చక్కగా పెద్దవాడయ్యాడు, పెరిగి పెద్దవాడైపోయాడు, మాకు అన్ని విధాలుగా పొలం పనులలోనూ ఉద్యోగాలు చేసి మమ్మల్ని ఆదుకుంటాడనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, ఈడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి సంపాదనంతా తీసుకెళ్ళేసి తాగి తందనాలాడి ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా, ఇంటిలోకి వచ్చిన ప్రశాంతత లేకుండా, రాత్రింబగళ్ళు పనిచేసి వచ్చినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు ఇంటికి రాగానే, ఇంటికి వచ్చిన తర్వాత యవ్వన కాలంలో ఉన్న కుమారుడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడని వాళ్ళ కోసం ఎదురు చూసి ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేసి కష్టపడి శరీర బాధపడినటువంటి తల్లిదండ్రులు అన్నం వండుకున్న తర్వాత, పొయ్యి మీద ఉన్నటువంటి అన్నము ప్లేట్లోకి వచ్చిన తర్వాత, ఆ అన్నం తినే సందర్భంలో ఈడెక్కడున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు, ఈడి వల్ల ఉపయోగం ఏముంది, అసలు ఈడు ఇలా ఎందుకు తయారైపోయాడని కళ్ళల్లో నీళ్లు కాయలు కాసేటట్టుగా బతుకుతూ, లోపలున్న బాధ పక్కనోళ్ళకి చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందేమో, వాళ్ళతో చెప్పుకుంటే మా కుమారుడి పరువే పోద్దని లోపల దాచిపెట్టుకోలేక, బయటికి చెప్పుకోలేక, ఆ కుమారుడికి పట్టిన దెయ్యం ఆ కుటుంబాలను పట్టి పీడిస్తున్నది. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే, ఇది ఫ్యాషన్ అంటున్నారు. ఫ్యాషన్ కాదు, ఇది పనికి మాలిన తనం. ఇది ఫ్యాషన్ కాదు, కుటుంబాలను నాశనం చేసే తనం. ఇది ఫ్యాషన్ కాదు, దరిద్రానికి దరిదాపుల్లోకి వచ్చిన తనం. ఈరోజు హాస్పిటల్‌లోనికి వెళ్ళి డాక్టర్ గారు చెప్తున్నారు, కిడ్నీలు పోతున్నాయి, లివర్ పోతుంది, అన్ని పాడైపోతున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, ఎక్కువగా జబ్బులు ఎక్కువైపోయాయి, హాస్పిటల్ చుట్టూ గ్యాస్ ట్రబుల్ వచ్చి తిరుగుతున్నారు, మీరు తినే తిండి, మీరు చేసే పద్ధతి జాగ్రత్తగా ఉండాలంటే గవర్నమెంట్ దీన్ని ఆపేయొచ్చు కదా అంటున్నారు.
గవర్నమెంట్ ఆపేయొచ్చు కాదు. నీకు తెలుసు గదా! ఏది మంచో, ఏది చెడో, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది తాగాలో, ఏది తాగకూడదు, ఎక్కడికెళ్ళాలో, ఎక్కడికెళ్ళకూడదు. ఇది నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు చేయలేకపోతున్నావంటే, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడికి ఆ అపవిత్రాత్మ వచ్చినప్పుడు వాడు ఎవరు చెప్పినా ఇనడంట. వాడు ఏది చెప్పినా ఇనడంట. ఈ సందర్భంలో వాడిలోనికొచ్చిన ఆ ఆత్మ వాడి చేత ఏం చేస్తదంటే, నేను చచ్చిపోతాను, నేను ఉరేసుకుంటాను, నేను కత్తితో పొడుచుకుంటాను, నేను నాశనం అయిపోతాను, నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను చంపేస్తాను. ఇదే స్థితికి దిగజారిపోతున్నప్పుడు ఈ కన్న తల్లి వాడు ఏదో చేదోడు వాదోడుగా ఉంటాడని, ఈ కట్టుకున్న భార్య నన్ను పోషించి నన్ను ముందుకు సాగించి నా కుటుంబాన్ని సస్యశ్యామలంగా నడిపిస్తాడని ఎదురు చూసేటువంటి ఈ కుటుంబంలో కంటికి నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం లేదు. ఇది పట్టిన దెయ్యాలంటే. ఈళ్ళేదో అంటున్నారు విభూది పూస్తే పోద్ది, ఏదో చేస్తే పోద్ది. ఈ దెయ్యాలు పోయే రకాలు కాదు. ఈ దెయ్యాలు పట్టిన పరిస్థితి ఏందంటే, వాళ్ళ హృదయాలలోనికి వచ్చినటువంటి ఈ దురాత్మ వాళ్ళ బ్రతుకులను నాశనం చేసి, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసి, వాళ్ళ బ్రతుకులు బజారు పాలు చేసి, అప్పులు బాధలని చెప్పి, ఇబ్బందులు ఇక్కట్టులని చెప్పి, అది ఇది అని చెప్పేసి, చివరికి ఆ పరిస్థితిలో ఉన్నవాడు వాడి చేతులతో వాడే ఉరేసుకొని చచ్చేటట్టు చేస్తుంది. ఎవరు దీన్ని మనక ఆపలేకపోతున్నాం. ఎక్కడ పోనేమంటాను తెలుసా? ఇదిగో ఇలా మానుకోమంటున్నావు. నువ్వు మానుకుంటే మానుకునే రకం కాదిది. నువ్వు చెబితే తీరే రకం కాదు. చదువుకోవటానికి మంచిగా డబ్బులిచ్చి మంచిగా చదువుకుంటుంటే వాడికి పట్టిన అలవాటు, వాడిలోనికొచ్చిన ఈ పరిస్థితి, వాడు దిగజారిపోలేక, బయటికి రాలేక, వాడు కృంగిపోతున్న ఆ పరిస్థితిని చూసినప్పుడు ఈ తల్లిదండ్రులు అంటున్నారు. తల్లి ఒక పక్క, తండ్రి ఒక పక్క కూర్చొని మనకు పిల్లవాడికి వివాహం చేద్దామా అని తల్లి అంటుంటే, తండ్రి పక్క నుండి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈడి పరిస్థితి చూస్తే, ఈడి ప్రవర్తన చూస్తే పిల్లనెవరిత్తరు? ఈడికసలు కుటుంబం అనేది ఈడి కాడ నిలబడుద్దా? భార్యని పెళ్లి చేస్తే ఈడి కాడ జరుగుద్దా? అని ఆ యొక్క ఆలోచనల మధ్యలో ఉన్నప్పుడు, ఆ కుటుంబములో పెట్టినటువంటి శిక్షే దెయ్యం. వాళ్ళకు లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితే దెయ్యం. ఈరోజు ఎక్కడికెళ్ళినా, ఎవరి దగ్గరికెళ్ళినా ఇది ఆలోచించే వాళ్ళు లేరు. ఈటి గురించి చెప్పేవాళ్ళు లేరు. ఈటి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఎందుకు మాట్లాడట్లేదంటే, కుటుంబాలను పాడు చేసుకోవటానికి అలవాటు అయిన వాళ్ళు అందరూ. ఎవరైనా చెడు అలవాటు లేనివాడున్నాడంటే, ఎవరి దగ్గరికైనా పోయి అడిగితే, ఈ రోజులలో తాగుడు, మందు, స్మోకింగ్ లేకపోతే ఫ్యాషన్ ఏంది బ్రదరు? ఈరోజు స్మోకింగ్ లేకపోతే ఫ్యాషన్ ఏంది? నైట్ 8:30 కాడ కష్టపడి పని చేసి ఇంటికొచ్చిన తర్వాత భార్య, భర్త, బిడ్డలు కలిసి భోజనాలు తినాల్సిన టైములో ఈడు ఎలాగైతే రాత్రింబగళ్ళు శ్మశానాలలో తిరుగుతున్నాడో, నైట్ 11, 12 గంటల కాడ సమాధుల్లోనికెళ్ళి మందు బాటలు తెచ్చుకొని, బిర్యానీ ప్యాకులు తెచ్చుకొని ఆడ తింటున్నాడంటే ఏమనాలి బ్రదర్ ఆళ్ళని? ఇంతకుముందు మనం పెద్దోళ్ళున్నారు చాలా మంది. మీ అందరూ చిన్న వయసున్నోళ్ళు. నడిజాం కాడ పోయి అన్నం తింటే ఏమంటారు? దెయ్యాలు తినేటప్పుడు తింటున్నవేందిరా అంటున్నారు. ఇప్పుడు అందరూ దెయ్యాలు తినేటప్పుడు తింటున్నారుగా మరి. ఇంతకుముందు అనేవాళ్ళు కదా! 8, 9 దాటగానే లైట్ ఉండగానే అన్నం తినన్నట్టు. ఇప్పుడు లైట్ ఏసుకొని తినే రోజులు కాదు. అందరూ గూడాక ఎక్కడ పడితే అక్కడ లోకంలో ఊరి వెలుపల జీవిస్తున్నారు. ఊరిలో జీవించేవాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? ఊరి పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ ఊరి వెలుపలనే జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, మనుషుని యొక్క హృదయము ఏమైపోయింది? అపవాదికి అంకితమైపోయింది. మనుషుని యొక్క ఆలోచనలు ఏమైపోయాయి? అపవాదికి అంకితమైపోయాయి. కాబట్టి గెరాషీనుల దేశంలో ఉన్నటువంటి ఈడు కూడా యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వస్తున్నాడని ఎరిగి, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి ఎవరు రావటం లేదంట ఆ దారిన. ఎందుకు రావటం లేదంటే, ఈడికి పట్టిన దెయ్యమంట ఈడు ఒంటి మీద వస్త్రాలు ఉంచుకునేవాడు కాదంట. ఈడి చేతులలో రాళ్లతో కుట్టేవాడంట. కట్టెత్తే కట్లు కూడా తెంచుకునేవాడంట. నన్ను ఎవరు ఆపలేడు, నా అంతటోడు లేడు, నా రేంజ్ ఏంది నేను చూడు అని అప్పుడప్పుడు చెప్తుంటా. ఈడేమంటాడో తెలుసా? రేపు ఉదయానికల్లా అది చేస్తాను, ఇది చేస్తానంట. ఏంది ఇలా మాట్లాడుతున్నాడంటే, వాడిలో ఉన్న దురాత్మ వాడి చేత మాట్లాడిస్తుంది. అవునా కాదా? ఉదయం లేతే కనీసం ఒక రూపాయి పని కూడా చేయడు. కనీసం పెయ్యి నీళ్ళ కూడా సంపాదించుకోలేడు. ఈడేం మాట్లాడతాడంటే తెలుసా? ఇది చేస్తాను, అది చేస్తాను అంటున్నాడంటే, వాడు కాదు చెప్పేది. వానిలో ఉన్న ఆత్మ, వానిలోనికి ఆవరించిన ఆత్మ, వానిలోనికి సొచ్చిన ఈ దురాత్మ వానిని ఆ పరిస్థితిలోనికి తీసుకుపోతుంది. అందుకే ఇక్కడ అన్నాడు, యేసు ప్రభువారు ఎదురుగా వస్తుంటే అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? ఏమంటున్నాడు? మాతో నీకేం పని?
మమ్మల్ని అప్పుడే నాశనం చేయాలనుకుంటున్నావా? మేము ఈటల్లో నుంచి బయటికి రాము అంటున్నారు. ఏటలో నుంచి? దురాత్మలో నుంచి బయటికి రాము కాదు. ఈటెల్లో నుంచి బయటికి రాము. ఇది మాకు నచ్చినది. ఇది మాకు బాగా ఉన్నది. దీనివల్ల మాకు సంతోషమేస్తుంది. దీనివల్ల నాకు ఆనందంగుంది. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పు చేసేటువంటి నీకు ఆనందమే. పాడు పని చేసేటువంటి నీకు ఆనందమే. ఏ వె వె వ్యర్థమైన పనులు చేసేటువంటి నీకు ఆనందమే. నీ వల్ల నీ కుటుంబంలో ఎవరికైనా ఆనందమున్నదా? నీవు చేస్తున్న పనుల వల్ల నీ ఇంట్లో ఎవరికైనా ఆనందం ఉన్నదా? వృద్ధాప్యములో ఉన్నటువంటి తండ్రి, నా కొడుకు 10,00,000, 20,00,000 సంపాదించి మంచి మిద్దెలు, మేళ్ళ కట్టించి ఒక 50 ఎకరాల పొలం సంపాదించి పెట్టాను. వాడు ఊర్లో ఎవరికంటే తక్కువ ఉండకూడదు. అన్ని ఆస్తులు వాడికి సమకూర్చి పెట్టానని తండ్రి కష్టపడి చెమటోర్చి తిని తినక సంపాదించి పెడితే, ఈరోజు ఈడు వీధికెళ్ళి రూ. 5, రూ. 10 అడుక్కుంటే బతికిన ఆ తండ్రి చచ్చినోడితో సమానమైపోయాడు. ఇన్ని ఆస్తి లక్షలు సంపాదించి పెట్టాను. ఇన్ని కోట్లు సంపాదించి పెట్టాను. బీడీకి, చుట్టకు, సిగరేటుకు, మద్యపానానికి డబ్బులు అడుక్కుంటున్నాడు. ఇందుకేనా నేను ఇదంతా సంపాదించింది ఈడి కోసము? ఎందుకే ఇదంతా చేసింది ఈడి కోసం? అసలు ఎందుకు ఇలాంటి వాడు నాకు? ఈడు లేకుండా కూడా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎందుకంటున్నాడంటే, ఇక్కడ ఈడు కూడా ఎక్కడ బతికేస్తున్నాడా 24 గంటలు? చదవండి ఆ మాట ఒకసారి. 5వ అధ్యాయం చూడండి. తొందరగా చదవాలి. ఆ! రెండో వచనం. 5:2 ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. ఎక్కడ వాసం చేస్తున్నాడంటే నివాసం ఎక్కడంట? అంటే ఇల్లు లేదా? ఇల్లు లేదా? వాకిలి లేదా? ఇల్లుంది, వాకిలుంది, భార్య ఉంది, బిడ్డలున్నారు, తల్లిదండ్రులున్నారు, బంధువులున్నారు, అన్నదమ్ములున్నారు. ఇంతమంది ఉన్నా కూడక సమాధులలోకి ఎందుకెళుతున్నావు? అది మనకిప్పుడు అర్థం కావాల్సింది. అక్కడ నీకేమి కావాల్సొచ్చింది? అక్కడ నీకేమి నెమ్మదుంది? ఎప్పుడైనా ఏదైనా ఇంట్లోకొచ్చి ప్రశాంతంగా ఉండి ఏదైనా మాట్లాడతామంటే, కూర్చొని 4 నిమిషాలు నీతో మాట్లాడా 2 మంచి మాటలు చెప్దాము. ఇదిగయ్యా ఇలా కాదు, ఇలా కాదు, పె పె బ పిల్లల్ని ఇలా చేద్దాం, భార్యని ఇలా చూసుకుంటే, ఇంట్లోకొత్తే మీతో పోడవుతుంది. బయటికి పోతేనే బాగుండాలంటున్నాడు. ఇంట్లోనంట పోడంట ఈడికి. తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తే పోడంట. బాగా బతకమని చెప్తే పోడంట. చెడు అలవాట్లు మానుకోమంటే పోడంట. చెడు అలవాట్లు తీసేసుకోమంటే ప్రశాంతత ఉండదంట. తల పిచ్చెక్కిపోతుంది ఇంట్లోకొస్తే. మరి ఎక్కడ బాగుంటదంట ఈడికి? ఎక్కడ బాగుంటదని రాయబడింది అక్కడ? సమాధులలోనే నివాసము చేసేడు వారు. అక్కడే తింటాడు, అక్కడే తాగుతాడు, అక్కడే పడుకుంటాడు. అంటే ఈడికి ఏమీ లేదా? ఆలోచించడం ఏమి లేదా? అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నా కూడా ఎందుకు అలా స్థితికొచ్చాడంటే, బాగా గమనించండి. ఇక్కడ అర్థం చేసుకోండి. అది వాడి మనస్సు కాదు. అది వాడి ఉద్దేశము కాదు. వానిలోనికి చొచ్చిన దురాత్మ, వానిలోనికొచ్చిన అపవిత్రాత్మ, వాని చేత ఆ పనులు చేయిస్తూ ఉంటుంది. మనమంటాం అది తప్పెందుకవుద్దంటే, మనమేం కాదనుకుంటే, మీకు తెలుసో తెలియదో ఏదైనా ఒక విషయాన్ని ప్రసంగి గ్రంథంలో మాట్లాడే నేను చదివాను కానీ, ఏదైనా ఒక పనంట సంతోషము కోసము ప్రారంభిస్తాడంట. తుదకు అదేమవుతుందంట? చివరికి అదేమవుతుందంట? వ్యసనము. వ్యసనము. అది ఏదైనా సినిమా అయినా, సీరియల్ అయినా, మద్యపానమైనా, వ్యభిచారమైనా, జూదమైనా, ఏదైనా మొట్టమొదట టైమ్ పాస్ కోసము ఈ యొక్క మొబైల్ ఫోన్ ఉన్నాయి గదా! మీ అందరికీ తెలుసు కదా! ఈ రోజుల్లో అందరికొచ్చాయి కదా దగ్గరికి. ఈ మొబైల్ ఫోన్‌లో టైమ్ పాస్ కోసం ఆడతారు జూదం. ఇదివరకైతే జూదాలంటే ఆడేవాళ్ళు. ఇప్పుడు అట్టేం లేదు. అంతా ఆన్‌లైన్ జూదాలే. అంతా ఆన్‌లైన్‌లోనే. టైమ్ పాస్ కోసం పొద్దు పోలేదని ఆటలాడుతుంటాడు. వాడికింక అది లేకపోతే పిచ్చెక్కిపోద్ది. ఆడి, ఆడి, ఆడి రూపాయొత్తది, రూ. 2 వత్తదని 1,00,000, 2,00,000, 10,00,000 కూడా అప్పయిపోతే అప్పుడు పైనుంచి వాళ్ళ ఇంటాడికొచ్చి నువ్వు 10,00,000 కట్టాలి ఏమంటే, మా కొడుకు ఎప్పుడు అప్పు చేశాడు? ఈడు ఏ రోజన్నా అప్పు చేశాడంటే వాడి డీటెయిల్స్ అన్నీ బయటకొత్తాయి. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడాడు. అదేందసలు? ఇదివరకని తెలుసా? ఇది ఎవరైనా చేత పొద్దుగూకులు సెల్‌తో ఏం పని నీకు? మనిషితో మాట్లాడే రోజులున్నారా ఈ రోజులలో? ఇంట్లో నలుగురుంటారు. నలుగురికి 4 మొబైల్స్. భార్యతో భర్త మాట్లాడదు, భర్తతో భార్య మాట్లాడరు, బిడ్డలతో తల్లిదండ్రులు మాట్లాడరు, తల్లిదండ్రులతో బిడ్డలు మాట్లాడరు. అందరూ మొబైల్‌తోనే మాట్లాడేస్తున్నారు. కనీసం 10 నిమిషాలన్నా నలుగురు కూర్చొని నలుగురితో నలుగురు మాట్లాడుకునే రోజుల్లో ఉన్నారా?
కనీసం ఒకళ్ళ బాధ ఒకళ్ళతో చెప్పుకునే రోజులున్నారా? ఏదైనా సమస్యొచ్చిందంటే వెంటనే ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటారు. ఏదైనా బాధొచ్చిందంటే ఎవరికో చెప్పుకుంటారు. నీ కష్టాలు, బాధలు తీర్చేవాళ్ళు నీ ఇంట్లో వాళ్ళని నీకు తెలియకుండా నీ ఆత్మ నిన్ను పాడు చేసేసింది. అందుకే ఇక్కడేమన్నాడంటే, వాడు నిత్యము సమాధులలో వాసము చేసెడివారు. ఆ సమాధులలో వాసము చేస్తున్నటువంటి ఈడ్ని చూసిన ఆ తల్లి అనుకుంటుందో, ఇదిగో నా కుమారుడు ఇకనైనా ఇంటికొత్తాడేమో, రేపైనా వత్తాడేమో, ఎల్లుండైనా వత్తాడేమోని ఆ పొయ్యి మీద పెట్టిన అన్నం అలాగే ఉన్నది. ఆ యొక్క ఏ కొ కొ పొయ్యి పళ్ళెంలో చేసుకున్న అన్నం అలాగనే ఉన్నది. దేని వైపు? దర్వాజు వైపు చూసి, చూసి రోడ్డు వైపు చూసి, చూసి కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. ఏమి అన్నం తినొచ్చు గదా! చాలామంది అంటారు, "వాడి గురించి వదిలేయి. వాడినెందుకు వదిలేయమంటారు." వదిలేయటానికి ఏమన్నది ఇది వేరే అమ్మ? వస్త్రమా వదిలేయటానికి? కాళ్ళకేసుకున్న చెప్పులా వదిలేయటానికి? ఏసుకున్న పంట వదిలేయటానికి? లేకపోతే సంపాదించిన పొలమా వదిలేయటానికి? కడుపున పుట్టిన బిడ్డ ఏ తల్లి వదిలేస్తది చెప్పండమ్మా? చాలా మంది చెప్పడానికి ఈజీగా చెప్పేస్తారు. వదిలేయండి. వాడి సావు వాడే చస్తాడు. వాడి జీవితం ఆడే పోద్ది ఎవరు చెప్పారు? కడుపున పుట్టిన బిడ్డ వాడి యొక్క పరిస్థితి సాయంకాలానికి నా కుమారుడు తిన్నాడో తినలేదో, ఈ ఎడదాకా ఉన్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడని ఇంటిలో ఉన్న తల్లి అన్నం తింటుందనుకుంటున్నాము గానీ, అన్నము గూడా గొంతు దిగటం లేదు నా కుమారుడు తిన్నాడో లేదో. ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారంటే బాగా ఆలోచించండి. తల్లి మీద, తండ్రి మీద ప్రేమ లేకుండా లోకం మీద ప్రేమలు పెచ్చేసిపోయాయి. ఆశల మీద ప్రేమలొచ్చేసిపోయాయి. ఇయున్నా లేకపోయినా పర్వాలేదు. నాకిదుంటే చాలనుకుంటున్నాడు. నిత్యము సమాధుల్లోనే వాసము చేస్తున్నాడు. నిత్యము అక్కడే జీవనం చేస్తున్నాడు. నిత్యము అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఈ తల్లి అనుకుంటుంది, అయ్యో! నేను పుట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. నాకు కుమారుడు కలిగాడని ఊరు మొత్తానికి సాటింపే చెప్పుకున్నాను. పట్టిన ఊరు మొత్తానికి విందు చేశాను. అందరికి చికెన్ బిర్యానీలు పెట్టి పంపించాను. ఈరోజు నా కుమారుడే నా కళ్ళ ముందు లేకుండా పోయాడే. ఎందుకు ప్రభువా ఇలాంటి వాడిని నాకిచ్చావని దేవుని నిందిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరిని తిట్టాలో అర్థం కాదు. కొడుకుని ఏమనలేదు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఏమనలేదు. వాళ్ళని తిట్టుకోలేరు. ఇప్పుడు ఒక్కసారి పైనున్న దేవుడిని ఏమంటుందంటే, అయ్యా దేవుడా! ఇలాంటి కొడుకుని నాకెందుకిచ్చావు? అసలు నాకు బిడ్డలు లేకపోయినా బాగుండునేమో. ఎంత బాగా అర్థం చేసుకుంటుంది. బిడ్డలు లేకుండా బాగుండనే పరిస్థితి బాగుంటదక్క? ఒక గొడ్రాల దగ్గరికెళ్ళి అడగండి బిడ్డలు లేకపోతే ఎంత బాధ ఉంటదో. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి అడగండి బిడ్డలు లేకపోతే ఎంత బాధ ఉంటదో. బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు కరెక్ట్ మార్గంలో లేనప్పుడు అప్పుడు బాధపడతారు. అసలు వీళ్ళు పుట్టకపోతే బాగుండంటారు. ఎవరు చెప్పారు? వాడు పుట్టకపోతే బాగుండు కాదు. వాడు పుట్టిన తర్వాత కరెక్ట్‌గా లేడని ఏడుస్తున్నారు ఈరోజు కుటుంబాలలో. వాడు మంచిగా లేడని ఏడుస్తున్నాడు. వాడు అనుకున్న పొజిషన్‌లో లేడని ఏడుస్తున్నాడు. చెప్పిన మాట వినట్లేదని ఏడుస్తున్నాడు. దారిలో నడవట్లేదని ఏడుస్తున్నాడు. ఇష్టం వచ్చిన విధంగా తిరుగుతున్నాడని ఏడుస్తున్నాడు. 10 లక్షలు తగలబెట్టినా, ఆస్తి మొత్తం తగలబెట్టినా, ఉన్నదంతా తాకట్టు పెట్టి ఇష్టవిడిగా చేసినా ఏ తల్లి, ఏ తండ్రి ఏడవరు. బిడ్డ మాత్రము దారి తప్పిపోయాడంటే, బిడ్డ మాత్రము కరెక్ట్ మార్గంలో లేడంటే ప్రతి తల్లి, తండ్రి ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క గెరాషీనుల దేశంలో ఉన్నటువంటి ఇలా తల్లిదండ్రుల కుటుంబం కూడా అలాంటిదేనమ్మా. వీళ్ళ పరిస్థితి కూడా అలాంటిదే. వీళ్ళు ఇలాగనే ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు ఉంటున్నాడు. కొడుకేమో సమాధులలో వాసం చేస్తున్నాడు. తల్లిదండ్రులేమో ఇంటికాడ ఉన్నాడు. యవన కాలములో ఉన్నటువంటి కుమారుడు సమాధులలో వాసం చేస్తుంటే, ఇంటికాడున్న తల్లిదండ్రులకి ఏమి సంతోషం ఉంటది చెప్పండి మీరు ఎవరన్నా? ఉంటదక్క? నిజంగా చెప్పండి ఎవరికైనా ఉంటదా? నిజంగా ఆలోచించండి ఉంటదా? ఎందుకుండదంటే, ఆ ఉండదనేది వాళ్ళకి తెలుసు. భరించేవాడికి తెలుసు బాధ. కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే, కుచ్చుకున్న కాలికి తెలుసు నొప్పి. చెప్పే వాళ్ళకేందయ్యా? కుచ్చుకున్న కాలికి తెలుసు. ఈ తల్లి, తండ్రికి తెలుసు ఆ బాధ. ఈ బాధ ఈళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఈళ్ళంటున్నాడు, ఈడు ఇలా అవ్వటానికి గల కారణం ఏమిటి? బాగా వినండి. ఈడు ఇలా అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈడు ఇలా చెడిపోవటానికి గల కారణం ఏమిటి? ఈడ్ని పట్టినటువంటి దరిద్రం ఏందంటున్నారు. ఇది దరిద్రము కాదు. దురాత్మ అని రాయబడింది. అదొక అపవాది అని రాయబడింది. అపవాది కుటుంబాలను చెరిపేస్తుంది. కుటుంబమును కాదమ్మా, కుటుంబాలను చెరిపేస్తుంది. కుటుంబాలలోనికి జొరబడి ఒక్కడి ద్వారా అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది యవ్వన కాలంలో ఉన్న బిడ్డైనా, యవ్వన కాలంలో ఉన్న పురుషుడైనా, తల్లిలోనైనా, తండ్రిలోనైనా ఎవరో ఒకళ్ళలోనికి వచ్చి ఆ కుటుంబాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. మనం పైకి చూసినప్పుడు శుభ్రంగా ఉంటున్నారు, నిప్పుటప్పుగా ఉంటున్నారు, వాళ్ళకే బాధ లేదని అనుకుంటున్నారేమో. వాళ్ళ ఇంటిలోనికెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ కుటుంబంలో బాధ అర్థమవుతుంది.
ఇప్పుడు ఈ ప్రదేశంలోనికి యేసు ప్రభువారు రాగానే ఎదురుగా ఉన్నటువంటి వాడిని చూసిన యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈడి వల్ల ఈడి కుటుంబం ఎంతలా ఏడుస్తుందని ఆలోచించాడు. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. ఈడు ఈ పరిస్థితిలో ఉండటం వల్ల ఈడ్ని కన్నవాళ్ళు ఎంత ఏడుస్తున్నాడు, ఈళ్ళొక కాడ ఈడు చుట్టుపక్కలోళ్ళు ఎంత ఏడుస్తున్నాడు, ఈళ్ళ అన్నదమ్ములుంటే ఎంత ఏడుస్తున్నాడు, ఈళ్ళు తోబుట్టులుంటే ఎంత ఏడుస్తున్నారు. ఈడు ఎప్పుడు ఇలా 24 గంటలు కాళ్ళు, చేతులు కట్టేయబడి, ఒంటి మీద వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఇక్కడ పరులాడుతూ తిరుగుతున్నాడే, ఎందుకురా ఈడికి ఈ గతి అని ఆలోచిస్తూ ఈడిని బాగు చేయాలని దేవుడు అనుకున్నాడమ్మ. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. ఈయన్ని బాగు చేయాలనుకున్నాడు. ఈరోజు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభువారి గురించి మాట్లాడుతుంటే మాకెందుకు అంటున్నారు? నీకు గురించి, నా గురించి మాట్లాడట్లా. పాపం అనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరిపోయి ప్రశాంతత లేక, నెమ్మది లేక, ఆనందం లేక, దుఃఖముతో కట్టుమిట్టాడుతున్న కుటుంబాలను బాగు చేయాలని వచ్చిందమ్మా ఈ సువార్త లోకానికి. ఇది అర్థం గాక ఏదో మతమని ఏదోది అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఒకసారి పోతున్నప్పుడు చూస్తుంటాను. రోడ్డు పక్కలో బండ్లు ఆపుకొని అక్కడ పడుకొని నిద్రపోయి మంచాలు లేవు, వీళ్ళకి ఇల్లులు లేవు. ఎందుకు ఇలాగ పడుకున్నారు? ఆ ఒంటి మీద వస్త్రం ఉండదు. వాళ్ళకు నిజంగా వాళ్ళని విలువ కలిగిన వాళ్ళే కానీ ఎలాంటి పరిస్థితులు ఉండరు. ఎందుకంటే మనిషిని దిగజార్చేది చెడ్డ అలవాటే. మనిషికి విలువ లేకుండా చేసేది చెడు అలవాటే. మనిషికి 10 మందిలో మంచితనం లేకుండా చేసింది ఈ చెడు అలవాటే. అన్నీ మంచిగా ఉన్నా నీలో ఒక్క చెడ్డ అలవాటు ఉంటే నీకు విలువ ఉండదు. తెలుసా? చెడ్డ అలవాటు మనిషికి విలువ లేకుండా చేస్తుందేడు. చెడు తలంపులు మనిషికి విలువ లేకుండా చేస్తున్నాయి. చెడ్డ కోరికలు మనిషికి విలువ లేకుండా చేస్తున్నాయి. అందుకే ఏమన్నాడంటే, ద్రాక్షారసము చూచుటకు కట్టల పాము వలె ఉండును, తళతళలాడును, అది తర్వాత వెక్కిరింపల పాలు చెయ్యును అని రాయబడింది. ఏందంట? ఎక్కిరింతల పాలు, ఎక్కిరించేటట్టు చేసిందంట. ఎందుకు ఎక్కిరించేటట్టు చేసిందంటే, ఈ కంట్రోల్‌లో లేనివాడు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియదు. ఏం చేస్తాడో తెలుస్తదమ్మా? ఏం చేత్తాడో తెలుస్తదా? నడి బజార్‌లోకొచ్చి స్నానం చేస్తుంటాడు. ఏంది ఇక్కడ స్నానం చేస్తున్నట్టు, ఇది మొత్తం నా ఈ ఊరే అని అంటాడు. నీ విలువ, నీ ప్రవర్తన, నీ పద్ధతి నీకు తెలియదా? ఈ దెయ్యముల ఈ గెరాషీనుల ప్రాంతంలో ఈ దెయ్యములు పట్టిన వాడు గూడక ఇలాగ ఊదుల్లో, వీధులలో ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు చూసి అన్నాడు, ఈడి బాధ కాదు, ఈడ్ని కన్న వాళ్ళ బాధ ఎంతో, ఈళ్ళ తల్లి కడుపు కోత ఎంతో, ఈడి కుటుంబంలో ఉన్న వాళ్ళ బాధ ఎంతో. అయితే ఈళ్ళని బాగు చేయటం ముఖ్యం. ఎందుకు? వాళ్ళ కుటుంబానికి ప్రశాంతత కావాలి. ఆమేన్. వాళ్ళ జీవితాలకి ప్రశాంతత కావాలి. ఒక్కడు బాగుపడటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటదంటే, 1000 కోట్లు సంపాదించినా, వేల మిద్దెలు కట్టించినా, 1000 ఎకరాలు పొలం సంపాదించినా ప్రశాంతత ఉండదు గానీ, తల్లిదండ్రికి కుమారుడు చెప్పినట్టుగా వినేవాడైతే అంతకు మించిన సంతోషం ఎక్కడా ఉండదు. నెమ్మది కలిగి, సంతోషము కలిగి, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్య లేకుండా భార్య బిడ్డలతో సంతోషంగా కుటుంబాన్ని సాగించుకుంటుంటే అదే వేలు కొంటే కోటి రూపాయల కంటే విలువైన సంపద. ఆ సంపద కలిగిన గుణాన్ని ఈరోజు ఎంతిచ్చి కొంటారు చెప్పండమ్మా? ఎక్కడున్నది ఆ గుణము? ఎక్కడైనా దొరుకుతుందా? చాలా మంది చూడండి, ఇలాంటిది మంచితనం ఎక్కడైనా దొరుకుతుందనుకుంటే ఎక్కడ లేదు. బైబిల్ చెప్పింది, జ్ఞానమంట వీధులలో కేకలు వేస్తున్నది, ఎవరు గూడక జ్ఞానాన్ని వద్దంటున్నాడు. ఏం చేస్తదంట జ్ఞానము? జ్ఞానం ఏం చేస్తది? చెప్పండమ్మా, జ్ఞానం ఏం చేస్తది? మనిషికి విలువనిస్తది. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తది. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియచేస్తది. ఎక్కడికెళితే ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తది. ఇంట్లోకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తది. బయటికెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తది. ఇది జ్ఞానము. ఆ జ్ఞానము క్రీస్తునందు గుప్తమై ఉన్నదని రాయబడింది. అయితే ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ యవ్వనస్తుని చూసిన యేసు ప్రభువారు బాధపడ్డాడు. యేసు ప్రభువారు యవ్వనస్తుని చూసి బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, ఈడు ఈ పరిస్థితిలోనికి రావటానికి కారణము వీడి అలవాటు. మనందరం జాగ్రత్తగా వినండి. తప్పు ఎవరు కావాలని చేయరమ్మా. కావాలని పాపం చేసేవాడు భూమి మీద ఎవడు లేడు. కావాలని నిప్పులో చేయి పెడతారా? ఎవరు పెట్టరు. తెలిసి తప్పు ఎవరు చేయరు. కానీ అలవాటు చేసుకునేటప్పుడు ఏదో క్యాజువల్ అనుకుంటారు. ఏదో బర్త్‌డేలే, పుట్టినరోజులే, పెళ్ళిలే, ఫంక్షన్‌లే అని ఏదో ఒక దానికి అలవాటైపోతాడు. తర్వాత అది వ్యసనంగా మారి వాడి కుటుంబాన్నే వాడికి గుర్తు లేకుండా తీసుకెళ్ళిపోయింది పాపం.
వాడి కుటుంబం కూడా వాడికి గుర్తులేదు. వీడు ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదు. తింటున్నాడో తెలియదు, తినటం లేదో తెలియదు. కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఎందుకురా అరుస్తున్నావంటే ఏం చెబుతాడు? ఎందుకు అరుస్తాడు? దేనికి అరుస్తాడు చెప్పండి? వీడు దేనికి అరుస్తున్నాడు ఇక్కడ? చదవండి, ఆ మాట కిందకి వచ్చుకుంటూ చదవండి. 5 అధ్యాయము. 4 వచనం చదవండి త్వరగా. వాడు సమాధిలో వాసము చేసిరి వాడు సంఖ్యలతో నేను ఎవడు వానిని బంధింపలేకపోయాను. బంధించినను పలుమార్లు వాళ్ళు సంఖ్యలను తుత్తినీలుగా చేసి ఖాళీ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. సాధుపరచడం అంటే ఆమేన్. ఎవడు కూడా ఈయన బాగు చేయలేకపోయారు. చాలా మంది దగ్గర పోయి చెప్పిస్తాం, పెద్దవాళ్ళ చేత చెప్పిస్తాం, వాళ్ళ చేత చెప్పిస్తాం, వీళ్ళ చేత చెప్తాము, కొడతాము, తిడతాము, కాళ్ళు కొడతామంటాం, అవి చేస్తాం, ఇవి చేస్తాము. వీడికి ఏమైపోయి ఉంటాయి ఇవన్నీ? ఏమైపోయింటాయి అమ్మా? ఏమైపోయిందో చెప్పండి. ఏది జరిగినా కూడా ఏమంటాడు తెలుసా? బాగా దెబ్బలు తగిలితే ఒళ్ళు నొప్పులుగా ఉందని పోయి తాగేస్తాడు. ఇంట్లో అప్పులు ఎక్కువైపోతే అప్పులు బాధ తట్టుకోలేకపోయి తాగుతానంటాడు. ఇంట్లో సమస్య ఎక్కువ, పొలం పండకపోతే పండలేదన్నట్టు. అంటే ప్రతి దానికి వీడికి ఇక్కడికే తీసుకెళ్ళిపోతుంది. దీనివల్ల వాడి జీవితం నాశనమైపోయింది. దీనివల్ల వాడు బ్రతుకు ప్రశాంతత లేకుండా పోయింది. వాడి జీవితంలో వాడి గమ్యం ఏదో వాడికి తెలియకుండా పోయింది. నా తల్లిదండ్రులు నన్ను కని పెంచారు గనుక నా మీద వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం లేకుండా పోయింది. యవన కాలములో యోధా రాసిన పత్రిక 1 అధ్యాయం 13 వచనం మనం తర్వాత చదువుకుంటే, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారంట. అంటే మార్గం అందరూ తప్పిపోయారు. ఎవరు మార్గంలో లేరు. ఎందుకంటే ఒక పద్ధతి, ఒక ప్రవర్తన, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక యథార్థత అనేది మనుషుల దగ్గర దూరమైపోయింది. కంటికి ఏది నచ్చితే అదే చేసేస్తున్నారు ఈరోజు. అదే రాయబడింది యోధా రాసిన పత్రిక 1 అధ్యాయం 13 వచనం. కంటికి ఏది కనపడితే అదే. అది తప్పా ఒప్పని చూడరు. ఇక్కడ ఏముందా ఏమి లేదని చూడరు. వానిలోనికి వచ్చినటువంటి ఆత్మ వాని చేత ఏ పనైనా చేస్తుంది. వాడు చిన్నవాడా, పెద్దవాడా, తల్లా, చెల్లా, అక్క, అన్న, తమ్ముడా ఎన్ని చూడదు. వాడి హృదయం ప్రేరేపణ బట్టి ఏ దానికి తీస్తే దానికి వెళ్ళిపోయేటట్టు తయారు చేసిపోయింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోయిందంటే కాలం మారిందన్నారు. కాలాలు మారినాయా? కాలం మారింది. ఇది కలికాలం అంటారు. కాలం మారిందా? ఇప్పుడు ఎప్పుడైతే మనం పుట్టినప్పుడు, భూమి పుట్టినప్పుడు 24 గంటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు 24 గంటలు అలాగ ఉన్నాయి. అప్పుడు సూర్యుడు తూర్పుని ఉదయించాడు, ఇప్పుడు సూర్యుడు తూర్పుని ఉదయిస్తున్నాడు. అప్పుడు పరమనష్టం ఇస్తాడు, ఇప్పుడు పరమనష్టం ఇచ్చాడు. మరి కాలం ఎందుకు మారింది? పరిస్థితులు ఎందుకు మారాయి? మారలా. మారింది మనిషి. ఆమేన్. మారింది మనిషి. ఎందుకు మారాడంటే మనిషి హృదయంలోనికి చెడు ఆలోచనలు వచ్చాయి. మనిషి హృదయంలోనికి చెడు తలంపులు వచ్చాయి. మనిషి హృదయంలోనికి ఇష్టంగా జీవించటం నేర్చుకున్నా. నా ఇష్టం అనే వాళ్ళందరూ ఈరోజు ఎవరైనా పక్కన వాళ్ళ మాట వినేవాళ్ళు ఉన్నారమ్మా? పెద్దవాళ్ళు చెబితే ముసలోడా నీదేంద్ర కూకోర, నువ్వేంద్ర నాకు చెప్పేది, నా ఇష్టం అంటే నీ ఇష్టం అంటున్నావంటే నువ్వు పోతున్న దారి తప్పు దారి, నువ్వు పోతున్న దారి ముళ్ళ కంప. దానివల్ల నీకు పరువు పోద్ది, నీ ఇంట్లో విలువ ఉండదు, నీ తల్లిదండ్రులు తలదించుకుంటారన్నా కూడా నా సుఖం కోసం నేను ఏదైనా చేస్తానంట. నా సుఖం కోసం నేను ఏదైనా చేస్తాను. నా ఆనందం కోసం నేను ఎవరినైనా ఎక్కడైనా తగలబెట్టేస్తాను. కన్న తల్లి ఉరేసుకొని చస్తాదంటే ఆమె తెస్తే నాకేమంటున్నాడు ఏంది? ఏం మైండ్ ఏంది? ఏం మైండ్ అక్కేది? వీడు అంటున్నాడు, మీ అమ్మ ఏడుతుందిరా, నువ్వేందిరా అలా ఉన్నావంటే, సత్యసావని నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలి. నా ఆలోచన నేను కావాలి. నా తలంపులు నాకుండాలి. మనిషి జీవితం ఎంతగా దిగజారిపోయిందంటే, ఎంత దిగజారి స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఇక్కడ అర్థమైపోతుంది. బాగా గమనించండి. మనుష్యుడు కాలము తీరే కొలది, వయస్సు మళ్ళే కొలది మనిషి ఆలోచనలు మారాలి, మనిషి బుద్ధులు మారాలి, మనిషి స్వభావం మారాలి. మనిషి మంచిగా జీవించాలంటే పాపం పండించుకునేటువంటి రోజుల్లోనికి వచ్చారు. నేడు నాడు కాటికి కూడా వెళ్ళిపోయేటువంటి వయసులో జీవితాలలో పాపాన్ని వదులుకొని జీవితాన్ని సంతోషంగా సాగిద్దామనే మనుషులు కరువైపోయారు. కారణం అపవాది అందరి హృదయాలలోనికి వెళ్ళిపోయింది. బయటికి కానరాదు. అసలు ఇది బయటికి కనపడుద్దా? అస్సలు కానరాదు. చూస్తే టుప్రపుగా శుభ్రంగా ఉన్నాడు, నాకేమో శుభ్రంగా మంచిగా ఉన్నాడు అన్నాడు. లోపల పుట్టింది చెడు పండు, లోపల పుట్టింది చెడు ఉద్దేశము, లోపల పుట్టింది చెడ్డ ఆలోచన. ఈ చెడు ఆలోచన, చెడు పండు లోపల పుట్టి ఎదుట ఉన్న వాళ్ళు ఎవరని గమనించకుండా కళ్ళల్లో ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా చూసే మనుషుల్లోకి వచ్చేసారు. కారణం చెడిపోయింది. ఏంటిది ఇప్పుడు? ఏం చెడిపోయింది ఇప్పుడు? హృదయం. ఆమేన్. అది కనపడుద్దా? మందు
పైన దెబ్బ తగిలితే ఆయింట్‌మెంట్ పూయొచ్చు. కానీ హృదయానికి గాయమైంది. ఇప్పుడు ఏ మందు పూయాలక్క? దీనికి ఏ మందు పూద్దాం? ఇప్పుడు ఏమంటారు తెలుసా? అందరూ మంచోళ్ళే. చాలా మంచోడయ్యా! చాలా మంచోడే. ఇంట్లోకొచ్చాడు, సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు, ఎళ్ళిపోయాడు. మంచోడే. మరి ఎక్కడ పుట్టిందది? హృదయంలో పుట్టింది ఆ కోరిక. ఛీ! ఇది నా వస్తువు కాదే, దీన్ని తాకకూడదన్నాడా? ఛీ! ఇది నా సంబంధమైన వస్తువు కాదే, దీని మీద నాకు హక్కు లేదే, దాన్ని తాకకూడదనుకున్నారా? ఎవరికీ ఆలోచన లేకుండా అపవాది మనుషుల హృదయాలలోనికెళ్ళిపోయింది. మనుషుల హృదయాలను పాపానికి బంధించేసింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, తప్పు చేస్తున్నామంటే ఇది తప్పు అని అనట్లా. ఏమంటున్నాడు? ఫ్యాషన్ అంటున్నాడు. ఇది ట్రెండ్ అంటున్నాడు. ఇది ఫ్యాషన్. ఇప్పుడు కల్చర్ ఎలాగా ఉంది పెదనాన్న నీకేం తెలుసు అంటాడు. పాపం వాళ్ళేమంటారు? వాళ్ళకేం తెలుసు పాపం. మీకేం తెలుసే పాపం? మీకేం తెలియదు. ఎందుకంటే అన్నీ ఆరితేరి ఈరోజు కుప్పలు కుప్పల సంపులు సంపాదించి మా కోసం కూడబెట్టారు కాబట్టి మీకేం తెలియదు. మీరు కూడబెట్టిన దాన్ని తగలబెడుతున్నాం కాబట్టి మాకన్నీ తెలుసు. బాగా అర్థం చేసుకో. మీరు కూడబెట్టిన వాటిని తగలబెడుతున్నావు. ఒక రూ. 500 ఉంటే వెళ్లి నువ్వు ఒక థమ్సప్ తాగాలంటే నాకెందుకులే థమ్సప్ మజ్జిగ తాగి ఇంట్లో పండుకుందాం అనుకున్నావు. రూ. 500 కాగితం ఇత్తే 2 నిమిషాల్లో తగలబెట్టి వస్తున్నావు. ఈడికేం అర్థమవుద్ది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? అపవాది హృదయాలలోనికి చొచ్చింది. ఎక్కడ పుట్టిందమ్మా అది? హృదయాలలోనికి చొచ్చింది. అందుకే ప్రతి వాడు గూడక మంచిని ద్వేషిస్తూ, చెడుని ప్రేమిస్తూ వస్తున్నాడు. మంచికి విలువ లేదు. చెడుకి విలువ ఎక్కువైపోయింది ఈ రోజులలో. అందుకని ఈ యొక్క యేసు ప్రభువారు ఈయన్ని చూడగానే వెంటనే వాళ్ళ కుటుంబాల పరిస్థితులు గుర్తొచ్చాయి. వెంటనే వాడికి ఒకవేళ పెళ్ళయ్యుంటే వాడి భార్య ఈడి కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందనుకుంది. ఒకవేళ తల్లిదండ్రులుంటే ఎన్నో రోజుల నుంచి వాడి తల్లిదండ్రులు వాడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈయన్ని బాగు చేస్తే ఆ కుటుంబం మొత్తము సంతోషపడుద్ది. ఆమేన్. యేసు ప్రభువారు ఈ లోకంలోనికొచ్చింది మనిషిని బాగు చేయటానికి, మనిషి వలన కుటుంబాలను సంతోషపరచడానికి గాని, ఏదో చెయ్యాలి హంగామా, గింగామా అరిచి కేకలేయటానికి రాలేదయ్యా. జీవితాలను బాగు చేయటానికొచ్చాడు. పడిపోయిన దాన్ని లేవనెత్తటానికొచ్చాడు. పాడైపోతున్న దాన్ని నిలబెట్టడానికొచ్చాడు. వాడిపోతున్న చెట్టుకు నీళ్లు పోసి పచ్చగా నిలబెట్టడానికొచ్చాడు. కాలిపోతున్న జీవితాలను కాలిపోతున్న స్థితిలో నుంచి బాగు చేయటానికొచ్చాడు. వెంటనే వెళ్ళి అంటున్నాడు, వాడి దగ్గరికి రాగానే ఏమన్నాడు తెలుసా? అదేమంటుందో, సర్వోన్నతుని కుమారుడా యేసు మాతో నీకేం పని? ఎవరికి పని కాదంట? ఇప్పుడు చెప్పాలి మీరు ఎవరితో పని కాదు చెప్పేస్తే ముగించుకుందాం. నాకు సమయం అయిపోయింది. ఈసారి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎవరికి పని కాదంట? చెప్పండి ఎవరితో పని కాదంట? ఎవరికి పని కాదంటే, ఏడు చెబుతున్నావేందిరా ఉద్దేశకొచ్చి అది మాకెందుకురా నువ్వేడో ఆ ముసలో మొత్తుకుంటారు వాళ్ళో చెప్పుకో మాకొద్దిది. ఎవరీళ్ళు? ఈళ్ళ లెవెలున్నోళ్ళు తెలుసుగా? ఈ తాగేవాడికి పోయి చెప్తాడు. ఈ వయసులో తాగి తందనాలు ఆడకపోతే ఇంకేం చేయాలి? 24 సంవత్సరాలు వచ్చేలోపు కిడ్నీలు పోయాయి, గుండె పోయాయి, తీసుకెళ్ళి ఆడకు పడేశారు. 23 సంవత్సరాలకి బాగా తాగి యాక్సిడెంట్ అయితే తల తగిలిపోయి చచ్చాడు. వాడిని కట్టుకున్న భార్యకు, వాడికి పుట్టిన బిడ్డలు ఎవరు సాకాలి ఈడికి? ఎవరిస్తాడు వాడి పరిస్థితి? ఎవరికి ఈడికి ఆలోచన లేకుండా ఎవరు చేసింది? వానిలోనికొచ్చిన ఆత్మ. మన ఈయన తప్పు అంటాను, వీడి తప్పు కాదు. వానిలో ఉన్న ఆత్మ వాడిని అలా మలిచేసింది. వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కాదు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. వాడు ఎలా పడితే అలా తిట్టేస్తున్నాడు. కన్న తల్లిని కూడా చూడకుండా ఎంత మాట అంటే అంత మాట అంటున్నాడంటే వాడి తప్పు కాదు. వానిలో ఉన్న ఆత్మ. అమ్మా జాగ్రత్త వినండి. జాగ్రత్త వినండి. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడికొచ్చి ఈ ప్రాంతానికి వచ్చి చూడగానే ఏమంటున్నారు తెలుసా? వాడి పరిస్థితి అర్థమైంది. వాడి జీవితం అర్థమైపోయింది. ఈయన్ని బాగు చేయాలనుకుంటే అపవాది అంటుందో, నన్ను వీనిలో నుంచి పంపించొద్దు అంటుంది. ఎందుకు పంపించొద్దంట? పంపిస్తే ఏమవుద్దమ్మా? ఆమేన్. బాగుపడితే ఉపయోగం ఉందా లేదా? అయ్యా బాగుపడితే ఉపయోగం ఉందా లేదా? బాగా ఆలోచించండి. బాగుపడితే ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉంది. కానీ ఎవరికి ఉపయోగం లేదు ఇప్పుడు? ఈళ్ళు బాగుపడితే అపవాదికి ఉపయోగం లేదు. ఈళ్ళు బాగుపడటం అపవాదికి ఉపయోగం ఉండదు. అందువల్ల అపవాది ఏం చేస్తుంది తెలుసా? మంచిని ఎక్కకుండా చెడు ఇంజెక్ట్ చేసేసింది. మంచి నువ్వు 100 సంవత్సరాలు చెప్పినా ఎక్కదు. చెడు ఒక్క నిమిషం చెప్పినా ఎక్కిపోతుంది. మంచి ఎంత జోడు చెప్పినా కూడా ఎక్కదు. చెడ్డ మాట ఒక్క నిమిషం చెప్పగానే టక్కన ఎక్కిపోద్ది. ఎందుకంటే
ఆకర్షిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. దాని వైపు మనసు మళ్ళిపోయింది. కంటకు కనిపించేటువంటి సుఖాన్నే చూస్తున్నాడు. తర్వాత జరగబోతున్న పరిస్థితి ఎవరు చూడటం లేదు. అందుకని యేసుప్రభు అన్నాడు, ఈడి వల్ల ఈడి కుటుంబం బాధలలో ఉన్నది. ఈడి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నది. ఈళ్ళ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పైకి కనపడి లోపల సచ్చిన శవాలలాగా ఉన్నారు. వాళ్ళ కోసమైనా ఈయన్ని బతికియాలి. ఆమేన్. ఎవరి కోసము? వాళ్ళ కోసం. ఈడి కోసం గాదు. ముందు వాళ్ళ కోసమైనా. అందుకే ఈడికి మేలు చేయాలంటే ఈడ్ని బాగు చేత్తే వాళ్ళకైనా సంతోషం ఉంటదని వెళ్ళేసి ఏమన్నాడు తెలుసా? వానిలో ఉన్న దెయ్యాన్ని చెప్తున్నాడు. ఈయనలో నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈయనలో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దా? నువ్వు చెబితే నేను చెబితే పోదు. సత్యము కలిగిన జీవాధిపతి అయిన తండ్రి చెబితే వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్దంటే మనిషి బాగానండి. ఇక్కడ మనిషికి హృదయం అనేటువంటి పాపముతో కూరుకుపోయి అపవాది యొక్క సంబంధంతో ఉండి ఈ పాపముతో కరుడు గట్టుకుపోయిన జీవితం ఇది. ఇప్పుడు ఈ పాపములో నుంచి బయటికి తీసుకురావాలంటే పవిత్రుడైనటువంటి దేవుడు కావాలి. అందుకే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయము 5 వచనం ఒకసారి చదువుదాం. 4, 5 జాగ్రత్త చదవండమ్మా. 3, 4, 5 బాగానండి. ఆజ్ఞ అతిక్రమమే చదవండి. చదవమ్మా మాట. 3, 4 చదువు. కన అదే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అంటే ఏంది? బాగానండి. ఆజ్ఞ అంటే ఏంది? మనము చెప్పింది చెయ్యకుండా ఉండటమే పాపము. మంచి చెప్తారు ఎవరు కూడాక. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డలకు చెడు చెప్తారా? మంచే చెప్తారు. ఆ మాట వినకపోవటమే పాపము. ఆ మాట వినకపోవటమే పాపము. అందుకే ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? పాపములు తీసివేయుటకై మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. ఆయనలో ఏ పాపము ఆమేన్. అది ఇక్కడ పాయింట్. ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన్ని బాగు చేయాలంటే ఈడు చెడిపోయినాడు గనుక చెడిపోయిన వాడిని బాగు చేయాలంటే మంచివాడే కావాలి. మీకు అర్థం కావటానికి చెప్తాను. మీరు దారిలో వెళ్ళిపోతున్నారు. పోతా పోతా బురదలో కాలు పెట్టారు. కాలు నిండా బురద అయింది. ఇప్పుడు ఏ నీళ్ళతో కడుక్కోవాలి? ఆ బురదలోనే పెట్టాలా? మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు. ఇప్పుడు ఈ సేన దెయ్యముల బట్టిన వాడి హృదయములో ఉన్న అపవిత్రాత్మను పంపించాలంటే పవిత్రుడే కావాలి. ఆమేన్. అపవిత్రుడు పనికిరాడు. పవిత్రుడే కావాలి. ఇప్పుడు వీడొచ్చి ఈయనలో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆళ్ళేమంటారు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఇప్పుడు నన్ను పంపితే ఎక్కడికి పంపిస్తావు? పాతాళంలో నువ్వు పంపిస్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి నేను వెళ్ళను. నన్ను ఆ దూరమునున్న పందుల్లో నీవు పంపించు. బాగానండి మీకు ఇక్కడ అర్థం కావటానికి. ఎంటనే వాటిల్లో నీవు పోయాయి. ఆ పందులన్నీ కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి. పందులన్నీ చచ్చిపోయినాయి. ఈ సేన దెయ్యములు పట్టిన వాడు బాగుపడ్డాడు. బాగానండి. మనిషి బాగుపడ్డాడు. పందులు చచ్చిపోయాయి. ఇప్పుడు జరిగిన సంఘటన ఊర్లో వాళ్ళకు వచ్చి చెప్పారు. ఇదిగో సేన దెయ్యములు పట్టిన వాడు ఇన్ని సంవత్సరాల నుంచి సమాధులలో వాసం చేసేవాడు మంచిగా వస్త్రాలు కట్టుకొని శుభ్రంగా నీతిగా మంచిగా జీవిస్తున్నాడు, పద్ధతిగా ఉన్నాడంటే అవునా ఎలా ఉన్నాడు అని అనకుండా జనాలు దానికంటే ముందేం జరిగిందంటే పందులు చచ్చిపోయాయంట అన్నాడు. అయ్యా, మనుషులు బాగుపడాల్సిన పనిలా మాకు మాత్రము ఈ యొక్క జీవాలు మా జీవనోపాధి కొన్ని బాగుంటే చాలు. వాడు ఎట్ట చస్తే మాకెందుకు? వాడు పాడైపోతే వాళ్ళ అమ్మోళ్ళు ఎడుతాడు. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? అంటే ఇప్పుడు ఎలా ఉంది తెలుసా లోకము? ఎవరి బాధలు వాళ్ళకే. మనం బాగుంటే చాలు. బాగానండి. ఎవడు ఎలా పోతే నాకెందుకు? వాడు నీ అన్న, నీ తమ్ముడా, నీ సహోదరుడా, నీ యొక్క బంధువా, నీ రక్తం ఎవడెట్ట చస్తే నాకెందుకు? నేను బాగుంటే చాలు. అదే అన్నాడు యేసు ప్రభువారిని. మా ప్రాంతముల నుంచి వెళ్ళిపో. నువ్వు వింటే అందరినీ బాగు చేస్తావు. మాకు ఉపయోగం లేకుండా చేస్తావు. అందరూ బాగుంటే బాగుండదమ్మా సమాజం. అందరూ మంచి మార్గం ఉంటే బాగుంటదిగా. నువ్వు వద్దన్నారు. ఎవరన్నాడు? ఆ ఊరి వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే పందులు చచ్చిపోయన్న బాధ వాడికి. వస్తూ పోతే పర్లేదు.
మనిషి బాగుపడ్డాడుగా. ఇప్పుడు మనిషికి విలువుందా? వస్తువుకు, డబ్బుకి విలువుందా చెప్పండి? ఆమేన్. మనిషికి విలువ లేదు. వాడు ఎలా పోతే పడలేదు. చాలా సార్లు చూడండి ఎలా పోతే పడలేదు. వస్తువు బాగుంటే చాలు. అయితే ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మైండు అపవాది మనుషుల్లోనికి తెచ్చేసింది. ఈ మైండ్‌ది ఒక మైండొచ్చేసింది. ఎవరు ఎలా పోతే నాకెందుకు? మాకు సంపదుంటే బాగుండులే. ఇదుంటే బాగుండులని. కానీ మనిషి కంటే ముఖ్యమైనది ప్రపంచంలో ఏది మనిషి కంటే విలువైంది ఏదీ లేదు. కాబట్టి మనుషులను బాగు చేయటానికి యేసు ప్రభువారొచ్చాడు. మనస్సులను మార్చటానికి యేసు ప్రభువారొచ్చాడు. చెడిపోయిన జీవితాలను బాగు చేయటానికొచ్చాడు. ఒక్కసారి ఆలోచించు. నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నేను బాగా ఉన్నాననుకుంటున్నావేమో. కానరాని రోగము హృదయములోకున్నది. అది కనపడే రోగం గాదు. కానరాని రోగము. అది రోజు రోజుకు పెరిగి పెద్దదైపోయి మనమల్ని పాడు చేసేస్తుంది. వ్యసనము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు మనిషి లోపలకు వెళ్ళి మనిషి జీవితాన్ని భ్రష్టు పడిచేశాయి. ఇంతకుముందు సమాజం అంటే అందరూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు సమాజం అంటే ఎవరిల్లు వాళ్ళే కూర్చునే రోజుల్లోకి తెచ్చేసింది. ఎవరికి వాడే పెద్ద. చెప్పేవాళ్ళు లేకుండా చేసేసింది. కారణం ఏందంటే నా ఇష్టం. ఆ ఇష్టమే మనిషిని పాడు చేసేసింది. ఈ సేన దెయ్యములు పట్టిన వాడు గూడాక అలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే యేసు ప్రభువారెళ్లి వాడిని బాగు చేసి, "నువ్వు మీ ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రులతో సుఖంగా జీవించని" చెప్తున్నాడు. ఇంతకంటే గొప్పదేందమ్మా కావాల్సింది? నేనేమన్నా ఏదేదో చేయమని చెప్తున్నారిక్కడ. ఇదేదో కోట్లు కుమ్మరించమని చెప్తున్నాడా? ఏదేదో మొక్కుకొని మొత్తం తెచ్చిమని చెప్తున్నారా? నీవు బాగుండి, నీవు, నీ భార్య, నీ తల్లిదండ్రులు సంతోషంగా కుటుంబంలో ఉండమని చెప్తున్నాడు యేసు ప్రభు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అదే దేవుడు చెప్పిచ్చే సువార్త. ఈరోజు ఈ సువార్త అర్థం కాక చాలామంది ఆలోచించలేక ఏదేదో చేస్తున్నారు. ఏదేదో కాదు కావాల్సింది. మనస్సులు చెడిపోయారు. మనస్సులు మారాలి. మనుష్యులు బాగుపడాలి. మనిషి మనిషిగా జీవించాలి. దేవుడు కోరుకునేదేంటి తెలుసా? మనిషి మనిషిగా జీవించాలి. మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నారంటే అది మీరుగా వదిలేస్తున్నారు. మనిషంటే ఒక పద్ధతుంటది. ఒక ప్రవర్తనుంటది. ఒక విలువుంటది. ఒక చిన్న పెద్దుంటది. ఒక వాయు వరుస ఉంటది మనిషికి. కానీ మనిషి కాని దానికి జంతువులకి వాయు వరుస ఉండదు. చిన్న పెద్దుండదు. తల్లిదండ్రులుండదు. ఏదుండదు. ఎలా పడితే అలా ఉంటది. ఇప్పుడు మనిషి మనిషిలాగా ఉన్నారా? లేదా? అని నువ్వే ఆలోచించాలి. ఎవరు పడితే ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన వల్ల నీకు గాని, నీ కుటుంబానికి గాని, నీ సమాజానికి గాని ఇబ్బందేమన్నా ఉందా? ఉండుంటే నిన్ను బాగు చేయటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికొచ్చాడు. నిన్ను బాగుపరచటానికే యేసు ప్రభువు ఈ లోకానికొచ్చాడు. ఆలోచించి చూడు. ఒకసారి గమనించు. నువ్వు ఏది చేయనవసరం లేదు. నీకున్న ఏ పరిస్థితి మారాల్సిన పని లేదు. నీ మనస్సులో ఉన్న చెడును మార్చుకో చాలంతే. యేసు ప్రభువు కోరుకునేదదే. నీ చెడు తీసేయటానికి నేనొచ్చానన్నాడు. నీలో ఉన్నటువంటి దారిద్ర్యం అంటే చెడు లక్షణాలను తొలగించడానికి వచ్చానన్నాడు. ఈరోజు చెడు లక్షణాలు మనిషికి కానరాకుండా లోపల కరడు కట్టుకుపోయాయి. దాన్ని వెతికి ఏం చేస్తున్నాడు? కలుపు మొక్కలాగా పీకేస్తున్నాడు. ఈ మాట చెప్పిన ప్రతిసారి ఆలోచించాలి నువ్వు. ఆలోచించు ఒకసారి. నిజమే. ఇదే కదా సమాజం కోరుకునేది. అందరూ కలిసిమెలిసి ఉండి సంతోషంగా ఉంటే అంతకంటే ఇంక సంతోషం ఏం కావాలి చెప్పయ్యా? అంతకంటే పండగేముంది చెప్పండి మనిషికి? కుటుంబం అంతా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండి సంతోషంగా ఆనందంగా ఉంటే ఇంక రోజు పండగే గదా! అలాంటి జీవితాన్ని నీకు ఇయ్యటానికే పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభువారు దిగొచ్చాడు. అదే చెప్పాను. జననము, మరణము ఈ మధ్య జీవితము ఈ సుఖంగా ఉండటానికి ఇష్టపడతావా? ఏదో లేదు 4 రోజులు ఎలా ఒకలా గడిపేద్దానికి ఇష్టపడతావా? ఈ సుఖంగా ఉండాలంటే యేసు ప్రభువారిని అంగీకరించి జీవితాన్ని మార్చుకొని ఈ సంతోషము, సమాధానం ఉండు. ఎందుకంటే ఈ యేసు ప్రభువారు నీ జీవితంలో ఉంటే ఒకళ్ళు కోప్పడ్డా ఇంకొకళ్ళు ఓర్చుకుంటారు. ఒకళ్ళు తిట్టినా ఒకళ్ళు తలంచుకుంటారు. ఒకళ్ళు అసహించుకున్నా ఒకళ్ళు ఓర్చుకుంటారు. సమాధాన పడతారు వెంటనే. ఈ సమాధానం కంటే ఇంకేం కావాలి జీవితాలకు? కాబట్టి అలాంటి సమాధానము, అలాంటి నెమ్మది, అలాంటి శాంతి ఈ యొక్క గెరాషీను దేశంలో ఉన్న ఈళ్ళ కుటుంబాలకు ఇచ్చినటువంటి ప్రశాంతత నీకు, నీ కుటుంబానికి కావాలంటే యేసు ప్రభువారిని అంగీకరించి ఆయన మాటల్ని హృదయంలో ధ్యానించుకొని చెడును వదిలి మంచి వైపు మళ్ళిపో. దేవుడు నీకు మంచి ప్రశాంతతను, సంతోషాన్ని ఇక్కడున్న మనకును, ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్.